దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదువుకుందాము. ప్రియమైన దేవుని జనాంగమా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడుగును, ఎంచబడును. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. శిక్ష దండన ఉంది. ఇంకా అలా చూసినట్టయితే పగ తీర్చుకొనుట నా పని అంటున్నాడు. నేనే పగ తీర్చుకుంటాను, నేనే ప్రతిఫలమునిత్తును, ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పి వానిని ఎరుగుదుము. జీవము గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరము. ఒకానొక రోజున జీవం గల దేవుని చేతిలో మానవులు పడవలసి ఉంటుంది. ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే పగ తీర్చుకుంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో తెలుసా? ఆయనను పొడిసిన వారును ఆయనను చూసెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము 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 కొట్టుకునే రోజు వస్తుంది. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన నీతిని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన దేవుడిని కూడా అంగీకరించకుండా చిత్రవధ చేసి చంపేశారు. ఆ రోజున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వాని పాదాలతో త్రొక్కి ఆయన రక్తం యొక్క విలువ తెలియక, ఆ రక్తమే నిబంధన రక్తం, పాప పరిహారార్థమైనటువంటి రక్తం, ప్రతి మానవుల యొక్క పాపము విముక్తి కావాలని ఆయన బలిదానం అవ్వటానికే ఈ లోకానికి వచ్చారు. మనుషులు ఆయన ప్రేమను, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన శక్తిని గుర్తించలేదు. వాళ్ళతో తొక్కారు, కాళ్ళతో తన్నారు. అయిపోయింది వాళ్ళ చరిత్ర అనుకున్నారు, అంతే. కానీ ఒక కాలం వస్తుంది, జాగ్రత్త. వాక్యం చెప్తుంది, ఆయనే పగ తీర్చుకుంటాడంట, ఆయనే తీర్పు తీరుస్తాడంట. ఆ తీర్పు తీర్చినప్పుడు ఎంతటి గొప్పవాడైనా సరే ఆయన చేతులు కట్టుకుని ఆయన పాదాల దగ్గర నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఆత్మను అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. పవిత్రమైనటువంటి ఆత్మను తిరస్కరించి, పరిశుద్ధాత్మను తిరస్కరించి మాట్లాడుతున్న వారు ఉన్నారు, పరిశుద్ధాత్మను నమ్మని వారు ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందని వారు ఉన్నారు. శిక్ష దండనకు గురవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీవ్రమైన శిక్ష దండన ఉంది. ఈవేళ సాతాను చాలామందిని సేవకులను గుడ్డివారిగా చేస్తుంది. బైబిల్ ఎరిగిన వారిని కూడా గుడ్డితనాన్ని కలిగిస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలిగిస్తుంది. ప్రభువు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన తప్పించుకుని వెళ్ళిపోవటానికి రాలేదు. ఆయన దుర్మార్గుల చేతికి అప్పగింపబడ్డాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నేనే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన సిలువలో నుండి మాయమైపోగల శక్తిమంతుడు. కానీ ఆయన ఎందుకంటే లోక పాపముల నిమిత్తం, లోక పాప పరిహారార్థం నిమిత్తము ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. సమయం దొరికింది, భలే ఉంది అనుకుని కొంతమంది ప్రభుత్వం ఆడుకున్నారు. ఈనాడు కూడా క్రైస్తవులతో చాలామంది ఆడుకుంటున్నారు, దైవజనులతో ఆడుకుంటున్నారు. కానీ జాగ్రత్త, ఒక కాలం వస్తుంది ఆయనే పగ తీర్చుకుంటాడంట. ఎంత వీరుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత అధికారి అయినా, భూలోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా జీవం గల దేవుడైన యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడక తప్పదు. ఆయన పగ తీర్చుకుంటాడు. ప్రస్తుతానికి భూలోకంలో ఆయన ప్రేమాస్వరికగా కనపడ్డాడు. ఆయన ప్రేమను పంచిపెట్టాడు. తిడితే తిట్టించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, హింసను అనుభవించాడు. ఆయన భక్తులకు కూడా అదే నేర్పాడు కదా. ఈ చెంప మీద కొడితే ఆ చెంప విమ్మన్నాడు, మిమ్మల్ని హింసించు వారిని హింసించవద్దన్నాడు. సమాధానం, శాంతిని వెదజల్లాడు, ప్రేమను వెదజల్లాడు. కానీ ఒక కాలం వస్తుంది, దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి తన ప్రజలను, ఆయన భక్తులను కూడా ఈనాడు తొక్కి హింసించి చిత్రవధ చేసి క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి హింస పెడుతున్నటువంటి వారిని కూడా ఆయన అంటున్నాడు, అని విడిచిపెట్టను. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ లోకంలో 80-90 సంవత్సరాల బ్రతికి నీ కాలాన్ని ముగించి నువ్వు వెళ్ళిపోతావు. నీ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు. ఆయన అంటున్నాడు, నేనే పగ తీర్చుకుంటాను.
జీవం గల దేవుని చేతిలో పడటం మహాభయంకరం. తెలుసుకోండి, అప్పుడు తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు రక్షకుడు అని, ఆయన మరణమును ఓడించిన దేవుడని నీవు నమ్మి గ్రహించి ఆయన రక్తంలో పాపానికి క్షమాపణ ఉందని ఎరిగితే నువ్వు తప్పింపబడతావు. లేకపోతే ఒక రోజు వస్తుంది, శిక్ష దండన ఉంది. ఆ శిక్ష దండన నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. లోకంలో మనము చేస్తున్న ప్రతి ఒక్క ప్రవర్తన పనులకన్నిటికీ శిక్ష విధిస్తాడు. అధికారులకేంటి, పేదవాళ్ళకేంటి, చిన్నవాళ్ళకేంటి, పెద్దవాళ్ళకేంటి, అందరికీ శిక్ష విధిస్తాడు. ఈ లోకమంతమైపోయే రోజుల దగ్గరికి వచ్చాయి. అయితే భక్తి జీవితం లేక, మారు మనసు లేక, నిజ దేవుడైన యేసు ప్రభుని ఎరుగక పాప జీవితంలో జీవించి దుర్మార్గముగాను మోసకరముగాను, లేకపోతే అధికారము, లోకంలో ఉన్న అధికారాన్ని పట్టుకుని చలామణి దేవుని బిడ్డలను హింసించిన వారు, ఇంకా దుర్మార్గులైన వారు, మోసగాళ్ళు, దొంగలను, నరహంతకులను అందరికీ తీర్పు తీరుస్తాడు దేవుడు. నువ్వెంత గొప్పవాడివైనా ఈ లోక అధికారము దేవుని దగ్గర పనికిరాదు. ఆయన సింహాసనం దగ్గర ప్రతి మనిషి నిలబడవలసినదే. ఆయన చేతిలో తీర్పు ఉంది. జీవముగల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. ఏదో ఒక రోజున జీవముగల దేవుని చేతులను పడక తప్పదు. ఎలా తప్పించుకుంటావు? ఏమాత్రము తప్పించుకోలేవు. నీకు సాధ్యం కాదు. ఇక్కడ ఘోరాలు చేసి, మోసాలు చేసి, అక్రమాలు చేసి, లేకపోతే ధనబలము చేత, ఖండబలము చేత, అధికార బలము చేత ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించి, హింసించి, చంపి, పొడిసి, దౌర్జన్యం చేసి, క్రూరంగా ప్రవర్తిస్తున్న వారికి ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా? ప్రతి మనిషి ఏదో ఒక రోజున ఈ లోకం మొత్తానికి తీర్పు తీర్చవలసిన అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన లోకంలో ఉన్న ప్రతి మనుషులకు తీర్పు తీరుస్తాడు. జీవంగల దేవుని చేతిలో పడటం మహాభయంకరము. తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. తప్పించుకోవాలంటే భూలోకంలో నువ్వు బ్రతుకుండగానే ఆయన దేవుడిగా అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి, ఆయన వలన పాప క్షమాపణ ఉందని, ఆయన అపరాధ దోషములు క్షమించే దేవుడని, పాపములను తుడిసివేసే దేవుడని, ఆయన నామంలో నిత్య జీవం ఉందని, ఆయన పరిశుద్ధుడని, ఆయన మరణమును ఓడించాడని, ఆయన రక్షకుడని నువ్వు నమ్మిన ఎడల నీ పాపములు క్షమింపబడతాయి. మనము మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, పూర్ణ అంగీకారమును తెలియచేయవాడు. ఎక్కడికి వెళ్ళినా పాపములకు పరిష్కారం లేదు. యేసు రక్తములోనే పాప పరిహారార్థం ఉంది. పాపమునకు విముక్తి, శిక్ష దండనకు విముక్తి. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్సము సజీవమైనది, అది నెరవేరుతుంది. కాబట్టి హెబ్రీ 10:29 చెప్పబడినట్లు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, చూసారా, తొక్కి అంతో పవిత్రమైన ఆయన నామమును అపవిత్రపరిచారు. పాదములతో తొక్కి తాను ఆ నిబంధన రక్తమును అపవిత్రపరిచినటువంటి వాళ్ళు, ఆ రక్తమును హేళన చేసిన వారు, సిలువను హేళన చేసిన వారు, ఆయన నామమును హేళనగా చూసిన వారు, ఆయన అర్థం చేసుకొని వారు, ఆయన భక్తులను హింసించిన వారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాని గురించి మీరు ఎరుగయుందురు. కాబట్టి జీవం గల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. తర్వాత లూకా 12:10 కూడా మనసు కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పాప క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగాను, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించకపోయినను పాప క్షమాపణ లేదు. ఈనాడు చాలామంది కూడా బైబిల్ చదువుతున్నారు, మందిరాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మకు వారు అంగీకరించట్లేదు, పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు, పరిశుద్ధాత్మను నమ్మటలేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయం తెలుసుకోవట్లేదు, చెప్పినా త్రోసిపుచ్చుచున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అంగీకరించని ఎడల, పరిశుద్ధాత్మను ఒప్పుకొనని ఎడల, పరిశుద్ధాత్మను పొందని ఎడల, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని ఎడల నీవు విడిచిపెట్టబడతావు.
విడిచిపెట్టబడిన నువ్వు ఎంతో గొప్పవాడైనా నీకు శిక్ష కలుగుతుంది. భయంకరమైన పరిస్థితిలో ఈ భూలోకంలో నుండి మధ్యాకాశానికి తీసుకువెళ్ళేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవ్వరూ తీసుకెళ్లేరు నిన్ను. పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకము నుండి మధ్యాకాశానికి ప్రభు యొక్క భూరధ్వని శబ్దం వినగానే సంగములను తీసుకువెళ్ళేదే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించాలి. కాబట్టి పవిత్రమైన ఆత్మ యొక్క తిరస్కరించటం అంటే చాలా గొప్ప నేరము. కాబట్టి ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువ దండన అనుభవిస్తాడని వాక్యము చెలవిస్తుంది. పరిశుద్ధాత్మను తిరస్కరించిన వానికి ఎంతో ఘోరమైన శిక్ష దండన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవం గల దేవుని చేతిలో పడే రోజు వస్తుంది. అక్కడ మనకు తీర్పు ఉంది. వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. తప్పించుకోలేము. ఈరోజు నీ రోజు కావచ్చు, ఈ కాలం నీ కాలం కావచ్చు. నిష్ఠాన్ని జరిగించవచ్చు, అది భూలోకంలో చెల్లిపోతుంది. ప్రతి ధనవంతుడైన, అధికారి అయిన, ప్రధానులైన, గొప్పవారైన, బలవంతులైన, రాజులైన, నాయకులైన మరణం తప్పదు. ఏదో ఒక రోజు మరణం తప్పదు. ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. నీకు జన్మనిచ్చిన దేవుడు ఆయనే. అక్కడికి వెళ్తావు, నీ ఆత్మ అక్కడికి వెళ్తాది. ఆయన దగ్గర, ఆయన ధవల సింహాసనం దగ్గర చేతులు కట్టుకొని తల వంచి నిలబడక తప్పదు. ఆయన తీర్పులో నీకు శిక్ష దండన పడుతుంది. ఆ శిక్ష దండన ఎవరు తప్పించలేరు. నువ్వెంత మొర్ర పెట్టినా ప్రభు అక్కడ జాలిపడడు. అప్పుడు ఆయన విధానం పగ తీర్చుకుంటాడు. అదా అర్థమైందా? జాగ్రత్త. నీతి కలిగి, ప్రేమ కలిగి, దేవునికి భయపడి ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఎక్కిరించకూడదు, ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఈ ఘోరాతి ఘోరమైన పనులు చేయకూడదు. శరీరానికి మరణం తప్ప ఆత్మకు మరణం లేదు. మనిషి శరీరము ఆత్మ కలిగి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఈ శరీరం కులిపోతుంది. ఆత్మకు మరణం లేదు. నువ్వు భూలోకంలో చేస్తున్న ప్రతి శిక్ష దండనకు అక్కడ తీర్పుంది. జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి ఉందాం. ఆమేన్.